మీ దగ్గర ఎలక్ట్రానిక్ ఓటింగ్ డేటా ఉంది కదా, ఓటర్స్ డేటా ఉంది కదా, మీ దగ్గర మీ ఎంప్లాయీస్కి అంటే అధికారులకి మొబైల్స్ ఉన్నాయి కదా, జస్ట్ చిన్న యాప్ ద్వారా వాళ్ళకి యాక్సెస్ ఇవ్వు. ఒక పోలింగ్ బూతే కదా, ఒక ఆఫీసర్కి ఒక పోలింగ్ బూత్ ఇవ్వు. ఆ పోలింగ్ బూత్లో ఉన్న అవసరమైతే ఇంకా ఏజెంట్లకు కూడా ఇవ్వు, ఏజెంట్లకు కూడా యాక్సెస్ ఇవ్వు. ఏజెంట్లకు యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఈ చేత్తో రాసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఒక జస్ట్ సింపుల్ ఒక బటన్ ప్రెస్ చేస్తే, లేదు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఒక ఓటర్ వచ్చాడు, ఓటర్ యొక్క ఫోటో తీసుకో. ఆల్రెడీ నువ్వు ఓటర్ ఫోటో తీసుకునే కదా ఓటర్ ఐడి కార్డు ఇచ్చావు, ఓటు ఇచ్చావు, ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ పని చేసావు కదా నువ్వు. ఇంకో ఫోటో తీసుకో. ఫోటో తీసుకున్న తర్వాత ఫోటోని అప్లోడ్ చేసేసి నీ వెబ్సైట్లో అప్లోడ్ చేసేయి. అంటే ఏంటి, ఈరోజు ఈయన ఈ విజయసాధు గారు ఓటు వేయడానికి వచ్చాడు అనేది పక్కా కదా, అయిపోతుంది. దొంగ ఓటు వేయడానికి ఛాన్స్ కూడా లేదు కదా. రెండోది ఎన్ని ఓట్లు పడి అనేటువంటిది చాలా క్లారిటీ ఉంటుంది కదా. ఈ పని చేయకుండా మాన్యువల్గా పెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఆరోపణ ఏంటి, సో 12.56% ఓట్లు పెరిగినాయి. ఇట్ ఈస్ ఈక్వల్ టు 54 lakhs ఓట్స్. వీటి కారణంగానే ఈ మెజారిటీలు వచ్చినాయి కదా ఆరోపణ. ఆ ఆరోపణ చేసినటువంటి సంస్థ చిన్న సంస్థ కాదు, ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పింది. నువ్వు దాని మీద ఇంతవరకు ఒక ఖండన ఇవ్వలేదు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నువ్వు చర్యలు తీసుకోకపోతే దాన్ని నువ్వు సమర్థించినట్ట లేదు, దాని మీద అసలు ఏది చెప్పాలి కదా. ఎలక్షన్ కమిషన్ అనేటువంటి తప్పు మాట్లాడితే మీరు చేయాలి కదా, చర్యలు తీసుకోవాలి కదా. అరే ఇంత దేశాన్ని మీరు తప్పుదో పట్టిస్తారేంటి అని చెప్పేటువంటి చర్యలు తీసుకోవాలి కదా. మరి క్లియర్గా ఇన్ని లక్షల ఓట్లు పెరిగినాయి అని చెప్పి వాళ్ళు ఒక రకంగా ఆరోపణ చేస్తుంటే ఇంతవరకు దాని మీద ఎటువంటి ప్రతిస్పందన లేదు. దీనికి ఎందుకు మీరు ఆస్కారం ఇస్తున్నారు అనేటువంటిదే నా ప్రశ్న.